షూటింగ్ అంటే ఒకప్పుడు మద్రాస్ వెళ్లాల్సి వచ్చేది. ఆ తర్వాత ఫారిన్ లొకేషన్ల వెంట పడ్డారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మన టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా హోమ్ స్వీట్ హోమ్ అంటున్నారు. పొద్దున్నే షూటింగ్కి వెళ్లడం, ప్యాకప్ అయ్యాక ఇంట్లో భోజనం చేయడం, ఇదే ఇప్పుడు ట్రెండ్. ప్రస్తుతం మన కింగ్ నాగార్జున నుండి గ్లోబల్ స్టార్ ప్రభాస్ వరకు ఎవరెవరు ఎక్కడ షూటింగ్ చేస్తున్నారో ఆ సినిమాల లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. మొదటిగా కింగ్ నాగార్జున తన కెరీర్లో 100వ సినిమా అంటే మామూలుగా ఉండదు కదా. ఆర్ఏ కార్తిక్ డైరెక్షన్లో కింగ్ 100 షూటింగ్ ప్రస్తుతం గండిపేటలో జరుగుతోంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నిన్నే పెళ్లాడుతా మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి నటి టబు మళ్లీ నాగ్ సరసన నటిస్తున్నారు. ఇది పక్క యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇక గండిపేటలోనే మరోవైపు మహేష్ బాబు రాజమౌళి కాంబోలో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి హంగామా నడుస్తోంది. అక్కడ భారీ వారణాసి సెట్ వేశారు. మహేష్ బాబు శ్రీరాముడిగా, రుద్రుడిగా డ్యూయల్ షేడ్స్ లో కనిపించబోతున్నారు. రాజమౌళి అంటేనే గ్లోబల్ రేంజ్ కాబట్టి 120 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మార్క్ ది డేట్ 2027 ఏప్రిల్ 7 థియేటర్స్ లో రచ్చ చేయనుంది. ఇక నెక్స్ట్ విక్టరీ వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్ల క్లబ్ లో చేరిన వెంకీ ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఆదర్శ కుటుంబం షూటింగ్ లో ఉన్నారు. అన్నపూర్ణ 7 ఏకర్స్ లో షూటింగ్ జరుగుతోంది. వెంకీ త్రివిక్రమ్ అంటే నవ్వులకు గ్యారంటీ. ఇందులో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. మరోవైపు నందమూరి నటసింహం బాలయ్య బాబు, గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో NBK 111 షూటింగ్ జన్వాడలో జరుగుతోంది. ఇది ముంబై మాఫియా బ్యాక్డ్రాప్ లో సాగే మాస్ యాక్షన్ మూవీ. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపిస్తుండగా నర్గీస్ ఫక్రీ ఒక అదిరిపోయే స్పెషల్ సాంగ్ లో చిందులైపోతోంది. బాలయ్య మార్క్ డైలాగ్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక రామోజీ ఫిలిం సిటీ అంటే ఇప్పుడు పాన్ ఇండియా అడ్డాగా మారిపోయింది. అక్కడ ప్రభాస్ తన పీరియాడికల్ డ్రామా ఫౌజీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. హను రాఘోపూడి డైరెక్షన్ లో ప్రభాస్ ఒక పవర్ఫుల్ సోల్జర్ రోల్ చేస్తున్నారు. హీరోయిన్ ఇమాన్వీతో ప్రభాస్ కెమిస్ట్రీ ఎలా ఉండబోతోందో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దసరాకే ఈ సినిమా వచ్చేస్తోంది. అదే RFCలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో డ్రాగన్ షూట్ కూడా జరుగుతోంది. 1969 బ్యాక్ డ్రాప్ లో ఇంటర్నేషనల్ టచ్ ఉన్న కథ ఇది. తారక్ ఇందులో 2 షేడ్స్ లో కనిపించనున్నారు. ఒకటి లీన్ లుక్, మరొకటి మాస్ బల్కీ లుక్. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ అంటే మనకు తెలిసిందే. 2027 జూన్ 11న బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వటం ఖాయం. ఇక శంషాబాద్ దగ్గర ముచింతల్ ఏరియాలోనే నాని తన ది ప్యారడైజ్ షూటింగ్ చేస్తున్నారు. దసరా శ్రీకాంత్ ఓదెలతో మళ్లీ నాని మాస్ అవతారం ఎత్తారు. అనిరుద్ మ్యూజిక్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్. 8 భాషల్లో గ్లోబల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అదే ముచింతల్ పరిసరాల్లో శర్వానంద్ భోగి షూటింగ్ కూడా జోరుగా సాగుతోంది. సంపత్ నంది మార్క్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇది. 1960ల నాటి తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్ కథతో ఈ సినిమా వస్తోంది. శర్వానంద్ మునుపెన్నడూ లేని విధంగా చాలా రస్టిక్ లుక్ లో కనిపించబోతున్నారు. ఆగస్టు 28న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గోపీచంద్ భరత వర్ష షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. ఇదొక హిస్టారికల్ మూవీ. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో గోపీచంద్ ఒక వీరుడి పాత్రలో నటిస్తున్నారు. అలాగే శంకర్పల్లిలో శ్రీ విష్ణు తన నెక్స్ట్ మూవీ షూటింగ్ తో నవ్వులు పూయిస్తున్నారు. చూశారుగా మన హైదరాబాద్ చుట్టూ ఇన్ని క్రేజీ సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.